చచ్చా! అందరి ముందు మా ఇజ్జతంతా పోయింది. అందరూ మమ్మల్ని చూసి బాగా నవ్వుకున్నారు. అసలు ఏమైందంటే మాకు తెలిసిన ఒక అన్నది ఇంట్లో రథం ఉండేనమాట. పిలిస్తే అందరం కలిసి వెళ్ళాము. అసలు మేము వెళ్లే దారిలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి. ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ సౌత్ ఇండియాలోనే టాప్ హైయెస్ట్ బిల్డింగ్. అసలు ఈ బిల్డింగ్ ని హైదరాబాద్ లో ఎప్పుడైనా చూసారా? చూసిన వాళ్ళు ఈ బిల్డింగ్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇక ఇంతలోనే అన్న వాళ్ళ అపార్ట్మెంట్ కి వచ్చేసాము. ఇక పైన పూజ అవుతుందని తెలిసి పైకి వెళ్ళాము. ఇక అక్కడే కొద్దిసేపు ఉండి ప్రసాదం తీసుకుని అన్నకు హాయ్ చెప్పి బయటకు వచ్చాము. ఇక ఇంతలో మావాడు చేసి తీట పనులు చూడండి. ఆ చిన్న పిల్లగాని బండి మీద ఎక్కి వీడు ఆడుకుంటుండు. ఇక అక్కడ నుంచి కిందికి వచ్చి చూస్తే కిడ్స్ ప్లే ఏరియా ఉండే. ఇక దాన్ని చూసిన వెంటనే మాకు ఆగలేదు. ఇక ఆడుకోవడానికి లోపలికి వెళ్ళాము. ఇక ఈ అన్న చూడు చిన్నపిల్లగా దాని మీద ఎక్కి గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు చేస్తుండు. ఇక అతను చేసేది కాక నన్ను కూడా ఎక్కుద్దా బాగుందంటే ఎక్కాను. నిజం చెప్పాలంటే చాలా బాగుంది ఇలా చేస్తుంటే. కానీ ఇంతలోనే పైకి ఎవరో వీడియో తీస్తున్నారు. సెక్యూరిటీ కూడా వచ్చి మీరు ఏమైనా చిన్నపిల్లలా అని చెప్పి మమ్మల్ని తిట్టాడు. ఇక అక్కడే పక్కకే ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్ళాము స్విమ్ చేద్దామని. కానీ అవుటర్స్ కలవలేదన్నాడు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఇది అయ్యలేదని తెలిసి ఫుడ్ రెడీ అయిందంటే ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఇక అంతా అయ్యాక లాస్ట్ లో ఆలోచిస్తే మేము వచ్చింది దేనికి చేసింది ఏంది అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.